వరంగల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నిన్న మొన్న కాంగ్రెస్లో అంతర్గత విభేదాల అనంతరం నిన్న మున్నూరు కాపు భవన శంకుస్థాపనకు కూడా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడంతో రెండు వర్గాలుగా ఇక్కడ వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 7,05,00,000 రూపాయల వ్యయంతో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినటువంటి నేపథ్యంలో మున్నూరు కాపు కులస్తులు కూడా అందరూ రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొండా దంపతులు అలాగే ఈ మిగిలినటువంటి మున్నూరు కాపు రాష్ట్ర నాయకులు కూడా వరంగల్కు చేరుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రాష్ట్ర నాయకులు రాలేదు. కానీ ఆ ఎమ్మెల్యే గారు నాయని రాజేందర్ రెడ్డి గారు మున్నూరు కాపు కులస్తులతోటే ప్రారంభం చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో అంతర్గతంగా మున్నూరు కాపు కులస్తుల్లో కూడా విభేదాలు ఉన్నాయా లేదా అన్నటువంటి కూడా ఆలోచిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది వరంగల్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఇక్కడ మున్నూరు కాపు కులస్తుల మధ్య ఏం జరుగుతుంది అన్నటువంటి కోణంలో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ప్రస్తుతానికైతే 10వ డివిజన్లో ఉన్నటువంటి తోట వెంకన్న గారు కార్పొరేటర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఏం జరుగుతుందో వారితో మాట్లాడదాం. ఎందుకంటే మున్నూరు కాపు భవన శంకుస్థాపన జరిగిన తర్వాత ఎన్నడూ లేని విధంగా గత 15 నెలల్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళారు. కానీ మా మున్నూరు కులస్తులకు జరిగింది ఏమీ లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం మొన్నటి వరకు మున్నూరు కాపు ఆ సంస్థలో ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం 7,05,00,000 రూపాయల వ్యయంతో ఒక మంచి భవన నిర్మాణానికి కూడా ఇక్కడ నిధులు కేటాయించడంతో ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 10వ డివిజన్ కార్పొరేటర్ తోట వెంకన్న గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. అలాగే మున్నూరు కాపు కులస్తులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుందని. వెంకన్న గారు నమస్తే అండి. ఇప్పుడు నిన్న మొన్న కొంత ఉద్రిక్తత జరిగేటువంటి పరిస్థితి కొద్దిలో త్రుడిలో తప్పిందన్నటువంటి కూడా మాకు తెలుస్తుంది. ఎందుకంటే మున్నూరు కాపు కులస్తుల భవనానికి కూడా కొండా దంపతులు కూడా రావాల్సింది, మంత్రి గారు రావాల్సింది, వారు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తున్నారు? మరి వాళ్ళు ఎందుకు రాలేదనుకుంటున్నారు? మున్నూరు కాపు అన్నప్పుడు ఎప్పటి నుంచో సభలో సమావేశాలు నిర్వహించుకొని ఎవరు ఎమ్మెల్యేగా నిలబడ్డా కానీ వారు హామీలు ఇస్తూ పోతూ వస్తున్నటువంటి సందర్భాలు కూడా గతంలో చూసాం. కానీ ఈసారి మాత్రం ఇక్కడ 7,05,00,000 రూపాయలు ఇక్కడ వెచ్చించారు. ఒక భవన నిర్మాణానికి కూడా ప్రణాళికలు కూడా వెళ్తున్నాయి. నాయని రాజేందర్ రెడ్డి గారు కూడా ఒక మాటలో చెప్పారు. ఏమనంటే సీఎం గారితో ప్రారంభం చేపిస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎట్లాంటప్పుడు మీ మున్నూరు కులస్తుల్లో ఎట్లాంటి ఆలోచన విధానం ఉంది? నిన్నటి రోజు అన్ని కులాల అభ్యున్నతే ధ్యేయంగా అన్ని కులాలు సంతోషంగా ఉండే విధంగా మా పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు మరి అభివృద్ధి దిశగా తీసుకువెళ్తూ నిన్న మా మున్నూరు కాపు కులస్తులకు భవన నిర్మాణానికి సుమారుగా 7,05,00,000 రూపాయలు శాంక్షన్ తీసుకురావడం జరిగింది. మరి మా మున్నూరు కులస్తులందరం కూడా మేము మా ఎమ్మెల్యే రాజేందర్ అన్న గారికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మా మున్నూరు కులస్తుల ఓట్లతోటి గెలిచి 2-3 సార్లు గెలిచి మరి ఎన్నో హామీలు ఇచ్చి మరి భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మరి ఆ వినయ్ భాస్కర్ గారు మాకు ఎలాంటి అది అభివృద్ధి జరగలేదు. ఆ మున్నూరు కాపు భవనం ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కుల సంఘాలకు కూడా భవనం కట్టిస్తామని చెప్పి కేసీఆర్ గారు కూడా గతంలో హామీ ఇచ్చారు. ప్రతి జిల్లా కేంద్రం కూడా చూస్తామని చెప్పి అన్నారు. ప్రతి ఒక్క కులం ధైర్యంగా ఉండాలన్నటువంటి ఒక సూచన కూడా గతం చేశారు. మరి ఎందుకు నిర్మించలేదు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎట్లా సాధ్యమైంది అనుకుంటున్నారు? గతంలో హామీలతోటే మాటలు చేసిన తప్ప ఓట్లు దండుకొని గద్దెనెక్కిన తర్వాత ప్రజలను విస్మరించి అభివృద్ధిని విస్మరించి కేవలం వాళ్ళు రాజకీయం పబంతో నడిపిళ్ళు. 10 ఏళ్ళు మన ఒక పశ్చిమ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చిళ్ళు, నెలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చిళ్ళు. అలాంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే అధికారంలోకి వచ్చిన తర్వాత మా సీఎం రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడి మా ఎమ్మెల్యే గారు బాగా కష్టపడి మరి అలా గాడిలో పెట్టి ఇలా మా కాంట్రాక్టర్లకు బిల్లులు వాళ్ళ ఆయంలో చేసిన పెండింగ్ బిల్లులను కూడా ఇచ్చుకుంటూ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్ళుకుంటూ ఇలా మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మా ఒక పశ్చిమ నియోజకవర్గాన్ని మీరు చూసిండ్రు కదా, ఎన్నో అభివృద్ధి పథకాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇలా ఎయిర్పోర్ట్ అంటే ఏంది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఏంది, వీటన్నిటికి కూడా మనకు హామీలు ఇచ్చిండ్లు ఒకటొకటిగా మనకు పూర్తి జరుగుతాయి అని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఇవాళ మా ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మరి సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చి మున్నూరు కాపులకు మనం హామీ ఇచ్చినాం. ఎలక్షన్ ముందడ వారికి మనం భవన నిర్మాణానికి నిధులు చేయించాలని చెప్పి పట్టుబట్టి మా ఒక మున్నూరు కాపు కులస్తులకు 7,05,00,000 రూపాయలు శాంక్షన్ చేయించినందుకు మా ఎమ్మెల్యే గారికి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా మున్నూరు కాపు తరపున కులస్తుల తరపున మీ అందరం కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఆ ఒక మా మున్నూరు కాపు భవన నిర్మాణం పూర్తి చేసుకొని మా సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకునే విధంగా మా ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మీ అందరం కూడా
తప్పనిసరిగా మేము ఆ భవన నిర్మాణం కంప్లీట్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మున్నూరు కాపు అంటే ఇప్పుడు మన వరంగల్ జిల్లాకు సంబంధించి ఇప్పుడు అంటే ట్రై సిటీకి సంబంధించి భవనమే అనుకోవచ్చా ఇది? ఓన్లీ హనుమకొండ జిల్లాకేనా ఇది? మున్నూరు కాపు కులస్తులు అందరికి సంబంధించినది. మన రూరల్ నుంచి కూడా మా మున్నూరు కాపు కులస్తుల కొరకే మేము అది హెడ్ క్వార్టరు. అది ఈ యొక్క భవన నిర్మాణాన్ని రాబోయే రోజుల్లో బీద పిల్లలకు కానీ ఇలాంటి మన ఆర్థికంగా లేని వాళ్ళకు హాస్టల్ కూడా వాళ్ళకు ఒక భాగం ఒక పోర్షన్ అదే ఫ్లోర్ వాళ్ళకు కేటాయించి వాళ్ళకు ఆడ సదుపాయాలు కల్పించే విధంగా మా మున్నూరు కాపు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మావిడే రండి ఈ మా కులస్తులకు ఆర్థికంగా అన్ని రంగాలకు తీసుకుపోయడానికి మేము ముందుంటామని తెలియజేసుకుంటాం. ఓకే, ఇక్కడ మరి ఇంత మంచి కాన్సెప్ట్ తోటి ఉన్నప్పుడు మంత్రి గారు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. కొండ మురళి కూడా వస్తా అని చెప్పి అన్నారు. మరి చివరి నిమిషంలో మరి ఎందుకు రాలేకపోయిన అనుకోవచ్చు అసలు? ఎందుకంటే వారు వస్తే కూడా ఇంకా వారు కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కాబట్టి కొండ మురళి, మరి అట్లాంటప్పుడు వారు కూడా ఎందుకు రాలేదు? ఒక సమన్వయ లోపం ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఏం జరిగింది అసలు? మా మంత్రివర్యులకు క్యాబినెట్ మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం. మాకు తెలిసింది, లేకుంటే వచ్చేవారే ఉండే క్యాబినెట్ మీటింగ్లో ఉండి రాలేకపోయిందని మేము అందరం అనుకుంటున్నాం. కొండమురళి రావచ్చు కదా, ఇక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి కొండమురళి. అది ఏం పని ఉండి రాలేకపోయింది అనేది మేము అది మాకు కొద్దిగా వస్తారు. మా అందరినీ మమ్మల్ని కలుపుకోబోతారు. మాకు అన్ని విధాల పెద్ద దిక్కుగా మాకు చూసుకుంటారు. కలిసే ఉంటారు, విభేదాలు ఏం లేవు, అలాంటిది ఏం లేదని చెప్పి. ఓకే ఓకే, ఇక్కడ మీరు చెప్పండి బ్రదర్. ఎందుకంటే నిజంగా ఒక్కొక్క కుల సంఘానికి సంబంధించిన భవనం ఉండాలంటే ఎన్నో రకాలుగా యాక్టివిటీస్ ఉంటాయి, పిల్లల చదువులు కూడా ఉంటాయి. ఇప్పుడు దీనివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏమనుకుంటున్నారు? అసలు మున్నూరు కాపుకు సంబంధించినటువంటి విషయంలో మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలతోటి అసలు రెండు వర్గాలుగా జీరినటువంటి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీంట్లో ఏమైనా ఉన్నదా, లేకపోతే మున్నూరు కాపులు అందరూ సమానంగానే కలిసే ఉంటున్నారా? ముందుగా మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఎప్పుడో 10 సంవత్సరాలకి వెళ్ళి మేము భవన నిర్మాణం కోసమై వెయిట్ చేస్తున్నాము. ఆ శుభ గడియ నిన్న శంకుస్థాపనతో మొదలుపెట్టాడు. అందరం మేము మున్నూరు కాపు అందరం ఒక్కటే, ఎప్పటికి ఒకలాగే ఉంటాము, ఒక్కటే ఉంటాం. ఎందుకంటే మేము మున్నూరు కాపు వాళ్ళం, అందరం కలిసే ఉంటాం, అందరిని కలుపుకోపోయి ఉంటాం. ఎప్పటికీ ఏ పార్టీ అయినా మేమందరం ఒక్కటే మున్నూరు కాపు వాళ్ళం. మీరు చెప్పండి బ్రదర్. ఇప్పుడు ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే ఒక కుల సంఘాలు కానీ ఇవి ఎన్నికల్లో చాలా క్రియాశీలకంగా పోటీ అంటే ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఎట్లాంటప్పుడు ఇప్పుడు కుల సంఘాలకు సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి జరిగిందన్నటువంటి ఒక సంతోషం మున్నూరు కాపులు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అలాగే కొంతమంది బీజేపీ పార్టీ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. మరి ఇట్లాంటి సమయంలో కూడా కొంతమంది సగం మంది వచ్చినప్పుడు రాష్ట్ర నాయకులు కూడా రాలేదన్నట్టుగా తెలుస్తుంది. మరి ఎందుకు ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు? ముందు మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మేము టీఆర్ఎస్ గత 15-20 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నా కూడా అంటే మేము దాని పక్కకుండా కాపాడాలనే ఉంటాం. మేము ఆ బిల్డింగ్ ఆనుకొనే దాదాపు నేను చిన్నప్పటి నుంచి చూసినప్పటి నుంచి ఆ బిల్డింగ్ అట్లనే ఉంది. ఇంతవరకు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనకు కాలేదు. శంకుస్థాపన చేశారు, కానీ వినయ్ భాస్కర్ గారు వచ్చారు, కొబ్బరికాయ కొట్టారు, దాదాపు 3-4 సార్లు కొబ్బరికాయ కొట్టారు, హామీ ఇచ్చారు. ఓట్ల గురించి వచ్చి ఓట్లు మాతో వేయించుకొని గెలిచిండు ఆయన. దాదాపు 50,000 ఓట్లు మా మున్నూరు కాపు ఓట్లే ఉండేవి. మేము వేసుడు వల్ల ఆయన తనకు గెలిచిండు. కానీ వేసినంత వరకు గెలిచినంత తర్వాత కూడా మా ముఖాన రాలేదు, చూడలేదు. ఒక 3-4 సార్లు కూడా కొబ్బరికాయ కొట్టారు, మీకు అయిపోతుంది అని చెప్పారు, కానీ కాలేదు. కానీ మా నాయకుడు రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మా మున్నూరు కాపు వాళ్ళు 2 మంది ఉన్నారన్న, మాకు ఒక బిల్డింగ్ కావాలని చెప్పేసి మాకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు కూడా హామీ ఇచ్చారు. ఆ హామీ దాదాపు సంవత్సరంన్నర గెలిచినాక సంవత్సరంన్నరలో మాకు హామీ తీసుకొని 7 కోట్ల 5 లక్షలతో మాకు నిధులు తీసుకొచ్చారు. దానికి ఆ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మా మున్నూరు కాపు వాళ్ళు నిన్న కూడా చూశారు మీరు, ఏ పార్టీతో మాకు సంబంధం లేదు. మున్నూరు కాపులో బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, సిపిఎంలు ఉన్నారు. ఇప్పుడు ఈ మున్నూరు కాపు అనేది అందరినీ కలుపుకోబోతున్నాం మేము. కొండమురళి గారి దృష్టికి తీసుకెళ్ళాం, అందరం కలిసి మాకు అభేదాలంటూ ఏం లేదు. అందరికీ మేము ఇంటిమేషన్ ఇచ్చాము, అందరిని కూడా పిలిపించాము, అందరిని రమ్మని కూడా చెప్పాము, ఫ్లెక్సీలు కూడా కట్టించాము, అందరూ కూడా వచ్చారు. కానీ కొందరికి వీళ్ళ వల్ల వాళ్ళు రాలేకపోయారు. కానీ మున్నూరు కాపులు అందరం కలిసి ఉంటాం మేము ఎప్పటికీ. మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం, కానీ మాకు ఇది ఒకటి అయింది కాబట్టి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇది కూడా కాకుండా మీరు ఏ గల్లీ చూసినా కూడా రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, చిన్న చిన్న పార్క్స్ కానివ్వండి, లేకపోతే మన ఏమంటారు అన్ని డెవలప్మెంట్స్ కూడా అన్నీ చేస్తున్నారు.
ఇంతకుముందు ఫండ్స్ కూడా ఎవరికి రాకుండా కూడా వాళ్ళు కూడా ఫండ్స్ ఇప్పించుకుంటూ ఏ చిన్న విషయం అన్నా మాకు ఈ పని ఉన్నది అంటే చాలు ఆ గల్లీకి వస్తున్నాడు చూస్తున్నాడు, ఆ గల్లీ కూడా అన్ని రోడ్లు కూడా అవుతున్నాయి, అది కూడా మీకు కూడా తెలిసిందే అది. కానీ మా ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు, రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు చెప్పుకున్నారు. ఓకే ఇక్కడ అన్న మీరు ఇప్పుడు కుల సమీకరణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు మున్నూరు కాపు సంఘానికి సంబంధించి భవన నిర్మాణం కూడా జరిగింది. ఇప్పుడు నిజంగా ఒక కుల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తుంది అనుకోవచ్చా, లేకుంటే అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహిస్తుందా మరి మీ ఎమ్మెల్యే గారు? నిన్న వరంగల్ హన్మకొండ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయకులను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎమ్మెల్యే గారు చేసిన యొక్క మున్నూరు కాపు సంఘం భవనానికి 7,05,00,000 రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి ద్వారా హన్మకొండ నాయకుడు ఎమ్మెల్యే గారు కేటాయించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆయన మన ఒక్క కులమే కాకుండా అన్ని కులాలను కలుపుకొని సంతోషంగా విజయంగా దిగ్విజయంగా ముందుకు నడుస్తున్నాడు. ఈరోజు ఆయన వచ్చిన 2 సంవత్సరాల లోపల అభివృద్ధి పదంలో హన్మకొండ ఎమ్మెల్యే ప్రతి ఒక్క కార్పొరేటర్ గౌరవ అందరితో కలుపుకోపోయి మంచి చెడులు చూసుకున్న కష్టాలు అందరూ పాల్గొని ఈ రోడ్డు ఆ రోడ్లు అనేది కాకుండా అందరినీ కలుపుపోయి చేసుకుంటున్నాడు. అంతకుముందుకు కేసీఆర్ అనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో కేవలం ఓట్ల మాట గ్యారెంటీలకే ప్రభుత్వం పనిచేసింది. ఈ ప్రభుత్వం ఒక పనితనం మాట ఇచ్చింది, పని చేస్తుంది, అన్ని కులాలతో కలుపుకోపోయి చేయడం కూడా దానికి ముందుకు వెళ్తుందని ఆయనకు కృతజ్ఞతలు మన ఎమ్మెల్యే గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలుపుతున్నారు. మరి నిన్న ఇప్పుడు అందరినీ అడిగినట్టే మిమ్మల్ని కూడా అడుగుతున్నా, ఇప్పుడు ఎందుకంటే 2 వర్గాలుగా విడిపోతున్న వార్తల మీద అనిపిస్తున్నాయి మున్నూరు కాపు సంబంధించి. మరి కొండ మురళి గారు ఎందుకు రాలేదని అనుకోవచ్చు, వచ్చినటువంటి లీడర్లను కూడా ఎందుకు ఆపిండని అనుకోవచ్చు? అలాంటి ఏం లేదండి. నిన్న మేడం గారు క్యాబినెట్ మీటింగ్ ఉన్న సందర్భంలో రాలేకపోయింది. కొండమురళి గారు కూడా ఇక్కడ మున్నూరు కాపు సంఘం కుల సోదరుల అందరినీ కలుపుకోపోయి అట్లాంటి మంచి వ్యక్తి, చెడు వ్యక్తి ఏం కాదు. అందరం మళ్ళీ మేమేమనుకుంటలేము, అందరం కూడా ఆయన గౌరవిస్తాం కూడా అని మేము సంతోషం తెలుపుకుంటున్నాం. అయితే నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలు మున్నూరు కాపు సంఘానికి సంబంధించి ఒక మంచి బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక సమీకరణలు మాత్రం కుల సంఘానికి సంబంధించి 7,05,00,000 రూపాయలు అంటే ఎప్పుడూ లేని విధంగా 15 ఏళ్లుగా రాజకీయాలు ఇక్కడ క్రియాశీలకంగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అన్ని కుల సంఘాలకు ఇక్కడ హైదరాబాద్ హెడ్ క్వార్టర్తో బిల్డింగ్తో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా భవన నిర్మాణానికి కూడా అన్ని ప్రణాళికలు వేసుకుంటున్నటువంటి సందర్భంలో కూడా ఎవరు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటి వరకు శంకుస్థాపనలకే పరిమితమైపోయింది తప్ప దానికి సంబంధించి నిధులు విడుదల చేసినటువంటి సందర్భాలు లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఇనిషియేషన్ తీసుకొని డబ్బులు కూడా దానికి కేటాయించినటువంటి పరిస్థితి, బిల్డింగ్ కూడా శరవేగంగా జరుగుతున్నటువంటి క్రమం అయితే ఉంటుందని అన్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఒక వర్గ విభేదాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా నిన్న జరుగుతున్నటువంటి దాంట్లో మనకు కొంత కనిపించింది. ఇక్కడ కొండ మురళి ఇక్కడ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి కూడా రాలేకపోవడం కూడా అనేక చర్చలకు తావు తీస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే కొంతమంది రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడికి భవన ప్రారంభోత్సవానికి వచ్చిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కూడా వచ్చినటువంటి మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులను కూడా అడ్డుకొని అక్కడి నుంచి అటే కొండమురళి ఇంటికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికైతే మా దగ్గర ఎలాంటి విభేదాలు లేవు, కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక్కొక్క పనుల మీద నిమగ్నమయ్యారు కాబట్టి ఇక్కడ కొంతమంది రాలేకపోయారని చెప్పి అంటున్నారు. ఇక్కడ మంత్రి గారు రాకపోవడాన్ని కూడా ఇక్కడ గమనించాల్సింది. క్యాబినెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎట్లాంటి మున్నూరు కాపు సంఘంలో ఎలాంటి విభేదాలు లేవని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ పశ్చిమ మున్నూరు కాపు సంఘం నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ భవన నిర్మాణం జరిగిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ప్రారంభిస్తారు. అలాగే అప్పుడు కూడా మంత్రి గారు వీళ్ళందరూ వచ్చి మున్నూరు కాపు సంఘంలో కూడా ఎలాంటి అనైక్యత లేదని మరోసారి నిరూపించుకుంటామని చెప్పి కూడా ఇక్కడ మున్నూరు కాపు సంఘం హన్మకొండ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చేయి పెట్టకండి అంత అన్న ఓకే ఓకే మున్నూరు కాపు మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. జై నాయనే, జై నాయనే. అన్న ఒక నిమిషం. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. నా గెలుపులో కూడా మీ అందరి భాగస్వాములు ఉండటం, అందులో భాగంగానే ఈరోజు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎలక్షన్స్ కాగానే ఏ రిప్రజెంటేషన్ తయారు చేసినా మొట్టమొదట పిఏ ఉన్న తర్వాత గైడ్ చేసుకుంటూ పోయేది ఈవీసీని కానివ్వండి,
తోట వెంకన్న కానివ్వండి, అందరం కూడా కూర్చొని హైదరాబాద్ పోతున్నాము అని అంటే ఒక 50 రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారు పట్టకపోతే అందులో 25 అన్న కాకపోతాయా అనే ఆలోచనతోటి ఇవాళ ఇప్పుడు మధ్యమే ప్రోగ్రామ్ అయినాక పోయేటప్పుడు కూడా ఒక 18 రిప్రజెంటేషన్ పట్టకపోతారు. అంటే మనకు నా మీద నమ్మకంతో ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించిన మీ అందరికీ కూడా ఎల్లకాలంలో రుణం తీసుకుంటారు మనం చూస్తూ. అందులో భాగంగానే ఇవాళ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఏది కానీ శిలాఫలకాలకో ముగ్గు బయటాలకో పరిమితం కాదు. ఇవాళ కాంట్రాక్టర్లు కూడా రాత్రి అర్ధరాత్రిలో తెల్లారి ఇక్కడ లేచి కాంట్రాక్టర్లు కూడా ఇక్కడ చేయలేదు, వారు కూడా వచ్చారు. అన్ని పార్టీల వాళ్ళు అందరూ ఉండాలి, ఎవరైనా కానివ్వండి. దీంతో రాజకీయాలకు సంబంధం లేకుండా రావాలి, కలిసి ఉండాలి, కలిసి పనిచేసుకోవాలి తప్ప ఆవేశాలకు వచ్చిరాని మాటలు రోడ్డు మీద మాట్లాడుకొని వాటికి లోనయ్యి ఏం గట్టు పంచాయతీ కాదు, పాత పంచాయతీ కాదు, దేనికి లేదు, ఏం లేదు. మొన్న అదే అన్న 2 యూనియన్ అంటే 2 భవనం నేరేదేవా అందుకే అన్ని కలిసి ఒక భవనంతో అయిపోతుంది. ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించిన భవనం. నిజంగా కూడా చెప్పాలంటే ఇలా ఉన్న దానిలో చాలా మంది ఇప్పుడు పేరు చేసే సమయం సరిపోదు. కానీ మున్నూరు కాపు సంఘంలో ఉన్నటువంటి దోస్తులు మిత్రులు నిజంగా నాకు ఎదలేదు. అంటే ఇక్కడికి వచ్చిన కదా మీరు డబ్బు కొట్టాలని చెప్పడం కాదు. నా ఇవ్వటున్న సర్కిల్ అంతా కూడా అక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు, నాకు ఎక్కువ శాతం. కాబట్టి ఏదేమైనా మీ రుణం తీసుకునే అవకాశం నాకు ఈ విధంగా రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ భవనం మీకు అనుకున్న సమయంలో పట్ల కంప్లీట్ చేసి ప్రారంభం అయ్యే వరకు మీరు వెనువెంట ఉంటా, తర్వాత కూడా ఉంటారు. చెప్పడం అనేది కాదు. కాంట్రాక్టర్ గారు ఎక్కడున్నా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.